సార్ అసలు ఏంటి ఈ హార్ట్ అటాక్ అంటే చాలు మొత్తం భయపడిపోతున్నారు, చిన్న పెద్ద అనేసి తారతమ్యం లేకుండా ఎవరు పడతానికి వస్తుంది. అలా ఈ హార్ట్ అటాక్ అంటే అది ఎందుకు ఎందుకు వస్తుంది, ప్రధానమైన కారణాలు ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండెకు కావాల్సిన రక్తనాళాలలో కావాల్సినంత రక్త సరఫరా గుండె కండరానికి అందకపోతే దాని హార్ట్ అటాక్ అంటే. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. 99% కారణాలు ఏంటంటే రక్తనాళంలోపు రక్తం గడగడం, అది 99%. రిమైనింగ్ 1% రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాలు అంటే కొర్నరీ ఆర్టరీ డిసెక్షన్స్ అంటాము, పోకపోతే మిస్ మ్యాచ్ అంటే సప్లై మనకు గుండె వేగం కొట్టుకుంటుంది అనుకో, దానికి గుండెకు రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది. ఏదన్నా బ్లాక్ ఉన్నది కావాల్సినంత అందదు, అప్పుడు పెయిన్ వస్తుంది. మిస్ మ్యాచ్ అంటే సప్లై డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ కావడం అనేది. ఓసారి గుండె బాగా మనకు వీటీవీఎఫ్ అంటాం, అంటే అవి బాగా సివియర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వస్తాయి. అవి వచ్చినప్పుడు సడన్గా మనిషి చనిపోతారు అనమాట. అట్టేటప్పుడు ఏమైందంటే ఫాస్ట్ కొట్టుకున్నప్పుడు సడన్గా కొలాప్స్ కావడము అట్లా ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే కాంప్లికేషన్ అది. సడన్గా మీరు చెప్తూ ఉంటారు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా చూసా పడిపోతున్నారు లేదంతా, కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ వీటీవీఎఫ్ వచ్చిన ప్రాబ్లం. అంటే జనరల్గా హార్ట్ అటాక్ అని గుర్తించిన దానికన్నా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయండి? సిమ్టమ్స్ మెయిన్ వచ్చేసి చెస్ట్ పెయిన్స్. 99% చెస్ట్ పెయిన్ ఉంటుంది. చెస్ట్ పెయిన్ అంటే మన మీద ఎవరైనా ఒకరు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, ఒక కంజెషన్ ఉంటుంది మనకు. మన మీద ఇట్లా ఊపిరి ఆడకుండా మనిషి మనం మీద కూర్చుంటే ఆ ఊపిరి ఆడకపోవడం ఉంటుంది చూసినారా, ఆ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఆ నొప్పి మనకు ఎడం పక్కకు పాకొచ్చు, వెనక్కి పాకొచ్చు, గడ్డం కిందకి పాకొచ్చు, కుడి పక్కకు దాన్ని పాకొచ్చు. అప్ టు అంబ్లికస్ వరకు అంటే బొడ్డు వరకు మనకి ఎక్కడికైనా కానీ ఈ నొప్పి పాకే ఆస్కారం ఉంది, ఎక్కడైనా రావచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ టైం ఏంటంటే గుండె ఎడం పక్క రిట్రోస్టాండల్ అంటే ఈ భాగంలో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి అది ఎక్కడికైనా పోవచ్చు, ఎడం పక్కకైనా పోవచ్చు, కుడి పక్కకైనా పోవచ్చు, వెనక్కైనా పోవచ్చు, గడ్డం కిందికైనా పోవచ్చు. దాంతోపాటు ఈ చెమట పట్టడం, ఆయాసం రావడం మోర్ దాన్ 5 minutes కంటే ఉంటే ఖచ్చితంగా 190 కంటే ఎక్కువ శాతం ఇది హార్ట్ అటాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాంటి టైంలో ఇమ్మీడియట్గా దగ్గర ఉండే హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఈసీజీ తీపించుకోవాలి. ఈసీజీలో మనకు తెలుస్తాయి అది హార్ట్ అటాక్ మేజరా లేకపోతే ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, టక్కన అక్కడి నుంచి మీరు కార్డియాక్ ఫెసిలిటీస్ ఉంటే హాస్పిటల్కు వెళ్ళచ్చు. ఇమ్మీడియట్గా ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ సిమ్టమ్స్ ఉంటే గుండె నొప్పి నుంచి దాంతోపాటు మనకు స్వెట్టింగ్ రావడము, ఆయాసం రావడం, ఈ 3 కాంబినేషన్ ఉన్నాయంటే 99% మనకు ఈ హార్ట్ అటాక్ లక్షణాలు. ఒకవేళ లేకపోయినా కానీ నష్టం ఏం లేదు. దగ్గరలో ఉండే డాక్టర్ కాడికి వెళ్ళి ఈసీజీ తీసుకున్నారనుకోండి, హార్ట్ అటాక్ కాలేదనుకోండి వెళ్ళండి, హార్ట్ అటాక్ అయిందనుకో లైఫ్ సేవ్ అయింది. ఈ కాంబినేషన్లో ఉంటాయి లక్షణాలు. అంటే కొంతమందికి అప్పటికే వాళ్ళకి తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు ఇది హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ అని. తెలియక వాళ్ళు ఇదేదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అను వేరే ట్రబుల్ అను నెగ్లిజెన్సీ చేసేస్తారు సార్. అటువంటి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అవకాశం ఇవ్వదు, ఇమ్మీడియట్గా స్ట్రోక్ వచ్చేయడం, కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ అంటే డే టు డే ప్రాక్టీస్లో మనకు ఫేస్ చేసే ప్రాబ్లము మెజారిటీ ఆఫ్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చినా కానీ గ్యాస్ ట్రబుల్ అనుకునేసి డిలే అయిపోతుంది. డిలే అయిపోయిన తర్వాత ఈ రక్త సరఫరాలు మనకు గుండెకు ఇలా రక్త సరఫరా ఉంటుంది అనుకోండి, ఆగిపోతానే కండరం అంతా పనిచేయడం మానేసినప్పుడు ఆయాసం ఉండలేదు. ఆయాసం వచ్చి పేషెంట్ అన్బేరబుల్ అంటే ఇంకా కాన్బర్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. నొప్పి ఆయాసం పట్టుకుని ఆ టైంలో హాస్పిటల్కి వచ్చారు. ఈ కండరం పూర్తిగా మూసుకోపోయిన తర్వాత మనం దాన్ని స్టెబిలైజ్ చేసుకోవద్దు. అంటే మళ్ళీ కొద్దిగా మనం పేషెంట్ సర్వైవ్ చేసినా కానీ ఆ పోయిన కండరం మళ్ళీ వెనక్కి రాదు. అది లైఫ్ లాంగ్ అది ట్రామా. ఇప్పుడు మనకు కాలు ఇరిగిపోతే కట్టు కట్టితే అది కుంటుగా ఉండింది అనుకోండి, అంతే. అది ఎట్లా కుంటుగా ఉంటుందో ఇది కానీ హ్యాపీగా అట్లే ఉండిపోయినట్టే, అంతే తప్ప అది ఎప్పుడు కానీ నార్మల్ అయితే ఎప్పుడు రాదు.
టైం హార్ట్ ఈజ్ ఈచ్ మినిట్ మజిల్, అంటే ప్రతి నిమిషానికి మనకు దానికి ఎంత త్వరగా వచ్చి అంత సేవ్ చేసినాం. జనరల్గా హార్ట్ అటాక్ సంబంధించి గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఎందుకు గోల్డెన్ అవర్ అని మనం అంటాం? మీకు గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ మన గుండె రక్తనాళంకు రక్తం ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ రక్తనాళం పూర్తి గడ్డగట్టి క్లాట్ అంటే రక్తం గడ్డగట్టి రక్త సరఫరా తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోద్దో ఈ కండరము ప్రతి నిమిషానికి అది డ్యామేజ్ కావడం మొదలవుతుంది అనమాట. ఫస్ట్ 1 అవర్లో వచ్చేచ్చే ఆ డ్యామేజ్ అనేది చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. మినిమైజ్ చేసేసి మనము మళ్ళీ ఈ బ్లాక్ అనేది మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ రక్త సరఫరా కానీ వితిన్ 1 అవర్లో చేస్తే ఆల్మోస్ట్ 99% మనం డ్యామేజ్ కాకుండా సేవ్ చేయొచ్చు. 4 అవర్స్ తర్వాత వచ్చినామనుకోండి, కంప్లీట్గా మజిల్ అనేది ఈ కండరం, గుండె కండరం అంటే ఈ కండరంలో సగం భాగం ఆల్రెడీ దెబ్బతినిపోయింది. ఆ దెబ్బతినిపోయినది ఇంకా రాదు. తర్వాత మనం స్టెంట్ చేసినా, బైపాస్ చేసినా, లేకుంటే ఇంకొక రక్తం కరిగే ఇంజెక్షన్స్ ఇచ్చి మనం రక్త సరఫరా మొదలైనా కానీ డ్యామేజ్ అయిపోయింది ఎనికి రాదు. డ్యామేజ్ అయిపోయింది ఎనికి రాదంటే ఇంకా జీవితాంతరం పర్మనెంట్. అది పర్మనెంట్. ఇప్పుడు మనకు కాలు కానీ కాలు తీసేచ్చే కుట్టుగా ఎట్లా అయిపోతామో ఇది కానీ అంతే. జీవితాంతరం మనం ఆ డెఫిషియట్తోనే, హార్ట్ ఫెయిల్యూర్తోనే ఇలానే ఉంటుంది. అందుకోసం గోల్డెన్ అవర్ అనేది చాలా చాలా అవసరం. ఫస్ట్ ఎంత ఎర్లీగా వచ్చే అంత బెటర్. జనరల్గా మనం గతంలో అంటే ఇంచుమించు ఒక 10 years 2 years బ్యాక్ హార్ట్ అటాక్ అంటే మనం పెద్దవరికి అంత తెలిసింది కాదు. అంటే తెలిసిన అది హార్ట్ అటాక్ అని కూడా అంత. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ హార్ట్ అటాక్ గురవుతున్నారు. అంటే కారణం ఏంటండి? కారణం మల్టీ ఫ్యాక్టోరియల్స్. ఒక్క కారణం అనేది చెప్పలేము, కానీ డెఫినెట్గా యంగ్ ఏజ్లో మాత్రం హార్ట్ అటాక్లు అయితే పెరిగింది, చాలా పెరిగింది. వాటిలో మెయిన్ ఈ స్ట్రెస్ వల్ల ఈ ఎండోథెలియల్ డ్యామేజ్ అంటే రక్తనాళం నార్మల్గా ఉన్నాయి కానీ సడన్గా మనకు ఈ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఈ ఎండోథెలియల్ డ్యామేజ్ అంటే ఒక లేయర్ ఉంటుంది అనమాట. మనకు గుండెలో రక్తనాళాలకు దీనికి మధ్యలో లేయర్. ఆ లేయర్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది రక్తం గడ్డగట్టకుండా. ఇది డ్యామేజ్ అయిపోయినప్పుడు ఈ కింద కొలెస్ట్రాల్ టచ్ అయిపోతానే ఇమ్మీడియట్గా క్లాట్ అయిపోతుంది. ఈ యంగ్ పేషెంట్లలో రకరకాల కారణాలు, ఒక కారణం అని చెప్పలేము కానీ డ్రగ్స్ ఒకటి పెరగడం ఒకటి, స్ట్రెస్ పెరగడం ఒకటి, ఇవి మెయిన్ కారణాలు. వాటితో పాటు పోస్ట్ కోవిడ్ తర్వాత డ్రగ్గా వ్యాక్సినా తెలియదు కానీ డెఫినెట్గా ఆ కారణమా తెలియదు, పెరగడం అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే యంగ్ పేషెంట్లు అయితే ఖచ్చితంగా పెరిగింది. అంటే పోస్ట్ కోవిడ్ ముందే పరిస్థితి ఏంటి, పోస్ట్ కోవిడ్ తర్వాత పరిస్థితి ఏంటి హార్ట్ అటాక్ సంబంధించి? పోస్ట్ కోవిడ్ తర్వాత డెఫినెట్గా ఈ హార్ట్ అటాక్లే కాదు, కోయాగులేషన్ అనుకో, రక్తం గడ్డగట్టే స్వభావం ఎక్కువైంది. అది హార్ట్లో అయింది, బ్రెయిన్లో అయింది, కొద్దిగా నేచర్ అయితే పెరిగింది. కాకపోతే మరీ ఎక్కువ కాదు కానీ సపోజ్ అంతకుముందు 100లో ఒక పేషెంట్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు 100లో 2-3 పేషెంట్కి వస్తున్నాయి. ఆ టైప్లో ప్రపోర్షనేట్గా ఈ యంగ్ పేషెంట్లలో ఈ హార్ట్ అటాక్ ప్రపోర్షన్ అనేది పెరిగింది. యంగ్ పేషెంట్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. యంగ్లో ఓన్లీ బ్లడ్ క్లాట్ ఉంటుంది. ఇమీడియట్గా వచ్చినప్పుడు మనము స్టెంట్ కంటే ఇప్పుడు థ్రాంబోలైసిస్ అంటే కరిగేదానికి ఇంజెక్షన్ పెట్టాం అనుకోండి, వితిన్ 3 అవర్స్లో కానీ వచ్చే వాళ్ళు చాలా వరకు కంప్లీట్గా క్లోజ్ కావచ్చు. ఒకవేళ కాకుండా అంటే మొత్తం కరిగిపోవచ్చు, స్టెంట్ అవసరం, మొత్తం పూర్తి కరిగిపోయింది అనుకోండి, స్టెంట్ అవసరం పడకపోవచ్చు. ఒకవేళ పడలేదు, అది కరిగిపోలేదు, ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అటేటప్పుడు ఇమీడియట్గా మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలన్నమాట. 1 hour 2 hours అబ్జర్వ్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తుందంటే రక్తం చిక్కబడిపోయింది, అది ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ ట్యాబ్లెట్స్ ఏ ఉన్నాయి రక్తం పలచబడడానికని, అవి 2-3 months 6 months అలా వాడేస్తున్నారు. అది ఎంతవరకు ప్రిఫరబుల్? అది యాక్చువల్గా వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మనకి ఏంటంటే ప్రాబ్లం, ఇండియాలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అన్నీ ఇచ్చేస్తారు. అది చాలా తప్పు. ఈ బ్లడ్ థిన్నర్స్, నిద్ర మాత్రలు, ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది రాంగ్ కాన్సెప్ట్. మనకు వచ్చిన ప్రాబ్లం అది ఎవరు అవాయిడ్ చేసేది కాదు, జనాలకు తెలియదు. మామూలుగా డాక్టర్ కాడికి పోతే ఎందుకు అంటే ఇది అదే రాచడు కదా అనే ఒక రకమైన ఇది, లేకపోతే ఇంటర్నెట్, సెల్ఫ్ మెడికేషన్, ఈ రకరకాలు ఉంటాయి. వచ్చిన తర్వాత అందుకంటే నాకు ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ చాలా ఎక్కువ.
అసలు ఏ వల్ల లాభమా అనర్థమా సార్? కొన్నిసార్లు లాభం ఏది కానీ లాభం నష్టం అనేది మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిసైడ్ అవుతుంది తప్ప ముందే బిఫోర్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు సపోజ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని బ్రాంచెస్లో చాలా చాలా యూజ్ అవుతుంది. కొన్ని బ్రాంచెస్లో ఇప్పుడు మనకు మీరు చెప్పినారు చూడండి, ఇప్పుడు చెస్ట్ పెయిన్ అని ఉంటుంది. చెస్ట్ పెయిన్ అని వచ్చేసి మా కాడికి వచ్చే పేషెంట్లో సగం మంది వాళ్ళే టెస్ట్ చేయించుకుంటారు. కొలెస్ట్రాల్ పెరిగింది, లేకుంటే ఇది పెరిగింది, మాకు కానీ తెలియని టెస్ట్లు ఉంటాయి కొన్ని. అవన్నీ కానీ చేయించుకొని వచ్చేసి ఇది పెరిగింది సార్, దీనివల్ల వచ్చేదా రాదా, యంగ్ పేషెంట్ వచ్చేసేసి లేని డౌట్లన్నీ పెట్టుకొని వచ్చేసి ఒక బంచ్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. ఒక 10-20 ఏళ్ళ పిల్లోని క్యాండిడేట్ వచ్చేదా రాదా అని ఒక 100 క్వశ్చన్లు మొదలు పెడతారు. ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే వానికి ఏం అవసరం లేదు, ప్యానిక్ క్రియేట్ కావడం. కొందరు జబ్బు ఉంటుంది, ఇది కాదు గ్యాస్ట్రిక్ అనుకోని దాంట్లో కానీ ఉంటుంది. చెస్ట్ పెయిన్ అంటే గ్యాస్ట్రిక్ కాదు కానీ అది నిజంగానే హార్ట్ అటాక్ ఉంటుంది. హార్ట్ అటాక్ ఉంటే కానీ అది గ్యాస్ట్రిక్ అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఒక నష్టం ఉంది, లాభం ఉంది, 2. సార్ అంటే జనరల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే గుండెపోటు రాకడానికి ముందే, అంటే ఈ మధ్య ఎక్కువ గుండెపోటు గురించి మానసిక ఆందోళన పెరిగిపోయినాయి పబ్లిక్లో. అది దాని గురించి సంబంధించి చేయించుకునే పరీక్షలు ఏంటి? ఈ పరీక్షలు చేయించుకుంటే కనీసం పోనీ ఇది రావడానికి అవకాశం ఉంది, ఒకవేళ వస్తే ఏంటి అనే దానికి సంబంధించి రాకుండా, అంటే రాకపోవడం ఎవరు ఆప్ చేయలేం, కానీ దానికి ఏమైనా ప్రివెన్షన్ ఏమైనా ఉందా? మనకు మెయిన్ హార్ట్కు 40 years దాటినాయి అనుకోండి సార్, ఒకసారి చేసుకోవడం మంచిది. ఈసీజీ, ఎకో, టీఎంటీ ఈ 3 తీసుకుంటే చాలా వరకు మనకు తెలిసిపోతాయి. దాంతోపాటు ఈ స్క్రీనింగ్ అనమాట, డయాబెటీస్ ఏమన్నా ఉందా, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, ఒబిసిటీ ఎక్కువ లావట్లు ఏమన్నా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, డిస్లిపిడియం అంటే కొలెస్ట్రాల్ సంబంధించినవి, ఇవి బ్లడ్ రిలేటెడ్ టెస్ట్. ఇవి తీసుకుంటే మనకు చాలా వరకు అది ముందే ఒకవేళ ఏదైనా తేడా ఉన్నాయనుకోండి, సపోజ్ డయాబెటీస్ ఉంది, ప్రివెన్షన్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే మనకు లాంగ్ టర్మ్లో ఈ హార్ట్ అటాక్ కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. బీపీ ఉంది, ముందే జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బీపీ ఉంటే ఈ రోజుకి రోజు మనకేం హార్ట్ అటాక్, స్ట్రోక్ రాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు మనము ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఒబిసిటీ, బాగా లావుగా ఉన్నారు, ఒబీస్ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ డైట్ కంట్రోల్ చేసుకొని ఇవి మందులు తీసుకొని ఇవి చూసుకొని తక్కువ అంటే మనకు కాంప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు. అలానే హిడెన్ డిసీజ్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మనకి ఈసీజీ, ఎకోలో వాటిలో కానీ కనపడకపోవచ్చు, పేషెంట్ సింటమ్స్ ఉంటాయి. అటప్పుడు టీఎంటీలో మనకు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఈ 6 టెస్టులు కానీ చూసుకుంటే, అంటే ఈసీజీ, ఎకో, టీఎంటీ, దాంతోపాటు కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ తీసుకుంటే మనకు చాలా వరకు స్క్రీన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేది మన చేతిలో ఉండదు, అది ఎవరు అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు యంగ్ పేషెంట్ ఒక 25 ఏళ్ళలో హార్ట్ అటాక్ వస్తుంది అనుకో, అది వెరీ వెరీ రేర్, లక్షల్లో 1 లక్ష మందిలో ఒకటి వస్తుంది. వాళ్ళందరికీ మనము చేయలేము. 40 years జనరల్గా ఏంటంటే 40 years క్రాస్ అయిన తర్వాత చేసుకోవడం మంచిది. ఇన్ కేసు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, తక్కువ వయసులో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా ముందు చేసుకోవడం మంచిది. జనరల్ పాపులేషన్ జనరల్గా మనము 40 years తర్వాత ఇయర్లీ వన్స్ చూసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అంటే జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ వాకింగ్ చేయి, వ్యాయామం చేయి అంటారు. కానీ ఈ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని కేసులు అంటే అది కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే వ్యాయామం చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏంటి? వ్యాయామం చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ ఉండదు, ఆల్రెడీ జబ్బు ఉంటుంది, వాళ్ళకి సింటమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఈ రక్తనాళం ఉంటుంది అనుకోండి, ఈ గుండె రక్తనాళం 90% మూసుకోబోయింటుంది. వాళ్ళకు పెయిన్ వస్తూ ఉంటే కొద్దిగా నడుస్తూ ఉండే లోపు, 1 కిలోమీటర్ నడిచే లోపు వాళ్ళకు ఆగాల్సి వస్తుంది అనమాట. కానీ కొందరు మొండిగా, అంటే నేను రోజు వాక్ చేస్తాను, నాకేం కాదు, నేను రోజు యోగా చేస్తాను, నాకేం కాదు, నాకు జబ్బు రాదు, నేను కంప్లీట్ వెజిటేరియన్, నాకు జబ్బు రాదు, నాకు ఏ అలవాట్లు లేవు, బ్యాడ్ అలవాట్లు లేవు, నాకు జబ్బు రాదు అని ఒక బ్లైండ్ థాట్లోకి వెళ్ళిపోయింటారు అనమాట. అట్టేటప్పుడు బ్లైండ్గా పోయినప్పుడు నొప్పొస్తాన్న పడుచుకోకుండా ఉన్నప్పుడు కొలాప్స్ అవుతారు. వెరీ రేర్గా కొన్ని హెచ్ఓసిఎం అంటాం, అంటే కంజెంటల్గా వాళ్ళకు బై బర్త్ జీన్స్ డిఫెక్ట్లో వచ్చేసి ఈ గుండె కండరం సైజు ఉండాల్సిన కంటే డబుల్ పెరుగుతుంది. ఇంత అయిపోయి ఇక్కడ ఉండే సైజు డబుల్ అయిపోయి ఇక్కడి నుంచి ఇంకా బ్లడ్ సరిగ్గా బయటకు పోలేదు అనమాట.
అలాంటి వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ ఆడతా లేకపోతే ఎక్కువ పోలీస్ వీళ్ళు మారతానని పెడతా ఉంటారు కదా, అట్లా పెట్టినప్పుడు సడన్ కొలాప్స్ అవుతూ ఉంటారు. అవి వాళ్ళకి ఆల్రెడీ ఇండియన్గా ఇవి ఎక్కువ ఏజ్లో రాదు, కానీ యంగ్ పేషెంట్లు కొలాప్స్ అయ్యేది మెజారిటీ ఆఫ్ టైం హెచ్ఓసిఎం ఉంటుంది కాళ్ళు. అది తెలియకుండా అది జెనటికల్గా ఉంటుంది. అది ఇట్లాంటప్పుడు సడన్ కొలాప్స్ ఉంటుంది. ప్రజెంటేషనే సడన్ కొలాప్స్, ముందు జబ్బుగానే ఉండడు, ఏ లక్షణం ఉండడు. అవి ఒక ప్రాబ్లం. సార్ అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, అవి హెరిడిటీగా వస్తాయి. హార్ట్ అటాక్ హెరిడిటీ కాదా? మల్టీ ఫ్యాక్టోరియల్. హెరిడిటరీ అనేది కాదు, హెరిడిటరీ అనేది 100% కాదు. కానీ ఇప్పుడు సపోజ్ షుగర్ ఉంది, మళ్ళీ పేరెంట్స్ నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఆ షుగరు బీపీ అట్లా వచ్చినప్పుడు మనకు కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంతే తప్ప మనకు పేరెంట్స్కు హార్ట్ అటాక్ ఉంది కాబట్టి 100% మనకు రావాలనేది ఏం లేదు. డిఫరెంట్ కాజెస్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎన్విరాన్మెంట్, ఈవెన్ పొల్యూషన్ ఆల్సో మే కాజ్ హార్ట్ అటాక్స్. ఈ ఒక్క కారణమే హెరిడిటరీ అనేది లేదు. మెయిన్ కారణాలు ఏంటంటే షుగరు, బీపీ, స్మోకింగ్, డిస్లిపిడీమియా, ఒబెసిటీ, ఇవి ప్రధాన కారణాలు. వాటితో పాటు జెనెటికల్ కానీ ఒక కారణం, అంతేగాని జెనెటిక్కే ఒకటే అనేది కాదు. సార్ జనరల్గా యాజ్ ఎ ఆర్ట్ స్పెషలిస్ట్గా మీరు ఈ గుండెపోటుకు సంబంధించి మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి? గుండెపోటు అంటే గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడం అంటే ఉత్తమమైన లక్షణం. నివారించుకోవడం అంటే డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, షుగరు బీపీ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి, ఒబెసిటీ ఉంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, డైలీ వ్యాయామం చేయాలి. డైట్లో మనకు ప్రాపర్ డైట్, మన ఇంట్లో ఉండేది బయట తినకుండా ఇంట్లో ఉండేది తింటే సరిపోతుంది. ఇవి మనం డైటరీ ప్యాటర్న్స్ మనం ప్రివెంటివ్గా చూసుకునేవి. అలానే ఒకవేళ జబ్బు వచ్చిందంటే మీరు చెప్పారు గోల్డెన్ అవర్ అనేది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీకు నియరెస్ట్ హాస్పిటల్కు మీ డాక్టర్ గారిని కలవండి. అప్పుడు మీకు లైఫ్ సేవ్ అయింది. కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం ఎంత చేసినా కానీ ఒక్కొక్కసారి మన చేతిలో ఉండకపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉండే మనకు టెక్నాలజీతో ఈ ప్రైమరీ పీటీ, ఈవెన్ ఎమర్జెన్సీ స్టెంట్ కానీ ఇవన్నీ కానీ 95% వరకు సక్సెస్ రేట్ ఉన్నాయి. ఒక 5% వరకే మనకు సేవ్ చేసుకోలేము, కానీ 195% మనం పేషెంట్ను సేవ్ చేసుకోవచ్చు. మీరు ఆ టైంకి వెళ్ళాలి. అలా కాకుండా బాగా డ్యామేజ్ అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అంటే బీపీ రికార్డ్ దాని టైంలో బ్యాడ్గా వెళ్ళిపోయినప్పుడు మోర్టాలిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 50% ఉంటుంది. అప్పుడు మనం చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు.